వాళ్ళ కొట్టుకొని ఏడ్చిండు. అదే వాళ్ళు కూడా హఠారి ఊర్లో నాగతలు వచ్చిందాక ఎవరన్నా వచ్చారు. పాపం చేసుకున్నా ఒక్కరితో మాట పడ ఒక్కరితో పంచాయతీ పోయి పిలుతున్నా పలుకుతుడు. ఆయన సంపాదించినంత నా కొడుకు నేనే సమాధానం కొడుకుల ఏడ్చిన మేము నారే గారు వచ్చారట వాళ్ళకి. నడుగుల్లో ఉన్న ఇల్లునే ఎంత ఖాళీ చేశారు. అదే ధర ఉంటే చంపిపోయేవాళ్ళు దొరికినట్టయితే. మరి అంతేగానే ఇంత సెంటర్ లో ఇల్లే ఎంత ఘనంగా బలపొట్టు రాళ్ళు వేసారంటే అదే ధర ఇల్లు చంపిపోయేవాళ్ళే. ఆడపిల్లకైనా కూడా నేను తెలుతురు ఒక్కరు ఏమైందమ్మా వాళ్ళు చంపుతుంటే మీరు చూసుకుంటుంటారా? మీకు జరగవా రేపు? కూడా తలుపులు పట్టుకొని బియ్యం బత్తాడు గ్యాస్ బండ పెట్టిన తలుపులు చూడరా వాళ్ళకి నాకేం వద్దని ఏ న్యాయం చేస్తారో చేయని నాకేం వద్దు అసలు. తలుపులు అడ్డ పెట్టారు నా పిల్లగాళ్ళు ఏం కావాలని మేమెవరు చోలకైనా పోయాలో వచ్చాను. బండికి ఇచ్చి కడదామని బ్యాంకులు మన డబ్బులు తెచ్చి పెట్టిన డబ్బులు కూడా మేము డబ్బులు పోతే నేను ఎవరైనా అడుక్కుందును. మా ఆయన ప్రాణం పోతే నా పిల్లగాళ్ళని ఎవరు చూడాలన్నయ్యా. కొన్ని గుళ్ళ ప్రమాణం చేస్తా ఏ సంబంధం లేదని ఒప్పుకోవని నేనైతే ఏ కేసు కూడా పెట్టలేగా. ఇంతకన్నా రమేష్ గారు మీరు పెద్దోళ్ళు అందరూ ఏం చేస్తారో చేయరా నిజుడు. తలుపులు ఎట్ట పట్టుకున్న వదిన నాకు పేస అతను బయటికి రాలా. కొగ్గ పట్టుకొని గెలగెల కొట్టుకున్న ఇద్దరు ఏంది మమ్మల్ని నేను కొట్టుకోవటం పెట్టడం. జయమ్మ గారు చేతి కాల్ చేయాడు. ఫస్ట్ మా బావ చేతి ఎత్తలేదు. మా బావ నిద్రపోయేవండ నాగేంద్ర ఉపేంద్ర వచ్చింది. నాకు కూడా తలుపులు పట్టుకున్నాం. వాళ్ళు ఎట్లా ఎత్తారు అసలు వచ్చారు కాదు. నేను పోయినా బాగాలేదు. బయటికి వెళ్తే మేము అన్నేళ్ళకి చదువురా పాపం ఏముంది చక్కట్లా ఎంత గూడెం కాదు. ఈ కర్రలు వాళ్ళు చంపడానికి తీసుకుంటున్నారు. చేస్తాను మరి వాళ్ళు వచ్చిన వాళ్ళైనా మీరు చెప్తే నేను ఎందుకేనాలి? వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు వాళ్ళు ఎవరు అని ఎవరు బాటను వాళ్ళు నడుచుకుంటాను. ఎవరికైనా న్యాయం ఉంటే వాళ్ళు వస్తుంది ఎందుకని అనుకోవద్దా? మంచి వాళ్ళు వస్తుంటే మనం ఏం మాట్లాడలేదుగా ఏం అనలేదుగా. ఎల్ల మిని పోలేదుగా. ఇన్నాళ్ళు మంచి ఎవరెళ్ళ మిని పోలే. ముజ్జుగూడెం గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపున మేము పోరాటం చేస్తున్నాం. మరి మన ఉన్నం బెమ్మయ్య మండల అధ్యక్షుడు అయి ఉండి బీఆర్ఎస్ తరపున జనాన్ని వేసుకొని వచ్చి అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు. 20 మందిని తీసుకొచ్చి నన్ను మా ఆయన చంపటం కోసం వచ్చిండు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? పెద్దోళ్ళు అయి ఉండి ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. పోలీస్ శాఖ వారిని మంత్రి గారిని మరి ఏ న్యాయం చేస్తారు? పార్టీ కోసం మాకు ప్రాణానికి హాని ఉంది కాబట్టి మా సెక్యూరిటీ ఇచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయవంతంగా నేను చేయాలి కాబట్టి నాకు కావాల్సిన సెక్యూరిటీ పంపించి ఆయన మీద ఏ చర్య తీసుకుంటారో ఏం చేస్తారో ఏ న్యాయం చేస్తారో పార్టీ నాకు న్యాయం జరిపియాలి ఖచ్చితంగా. ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం నేను ఈరోజు ఇదేదో భయంతో చెప్పట్లేదు. ఇంత అన్యాయం చేయడానికి ఈరోజు అడగటానికి ఎవరు రావట్లేదు. ముందుకు ఎందుకు రారు? ఇవాళ ఇది అన్యాయం అందరూ కనపడుతుందిగా. 20 మందిని తీసుకొని వచ్చి మేమిద్దరం గడగడ వణుక్కుంటుంటే ఒక్కళ్ళు కూడా గూడెంలో చూశారు కానీ రాలేదు నా ఇంటికి. నేను అదే రాత్రి పోలీసులు ఫోన్ చేసిన వచ్చారు చూశారు రాసుకున్నారు. ఇవాళ ఉన్నాం మేము ఇంత అరాచకం చేస్తాను అడగటానికి ఎందుకు రారు? ఊరు కాదు అది. ఈరోజు మా పోలీసు వాళ్ళైనా మంత్రి గారు సీనాన్న నేను ఏ న్యాయం చేస్తారు? పార్టీ కోసం మేము చచ్చినా ఇంతే చచ్చిపోతాం కానీ పార్టీ కోసం పోరాటం చేస్తాం. మా సెక్యూరిటీ గారు బీఆర్ఎస్ తరపు నుండి ఇంత అన్యాయం చేస్తుంటే ఈరోజు ఎంత ఉండి కూడా ఎవరు ముందుకు వచ్చి ఇదేందని అడగట్లేదు. మంత్రి గారికి చేసే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కటే నేను తెలియపరిచేది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓసరవేళ రంగులు మార్చి మనుషులనే లేకుండా చేయటానికి చూస్తానంటే ఇంత అన్యాయం చేస్తుండో మీరే న్యాయం చేస్తారో దేవుడు లాంటి సీనాన్ని నేను కోరుకునేది ఒక్కటే, నాకు న్యాయం చేయాలి. నేను ఈ పార్టీ కోసమే పోరాటం చేస్తాం. మేము ఇద్దరం చచ్చిన ఇందులోనే చేస్తాం.